హలో అండి అందరికీ. మనం ఇప్పుడు వచ్చేసి చిన్న పాపది అంటే 9 ఇయర్స్ బేబీది లంగా బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ విత్ మెజర్మెంట్స్ తోటి లంగాకి ఎలా పెట్టుకోవాలి అనేది మీకు మెజర్స్ చెప్తున్నాను చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి తన పూర్తి లెంత్ వచ్చేసి 36 ఇంచులు అన్నమాట. 36 ఇంచులు తన లెంత్ వచ్చేసి. సో నేను ఇప్పుడు తన లెంత్లో మన యొక్క పార్ట్ అయితే ఎంత ఉందో అంత మైనస్ చేసుకోవాలి. 36లో 9.5 మైనస్ చేసుకొని ఈ 9.5 నెంబర్ అనేది ఇక్కడ పెట్టుకుంటే 36 అనేది ఇక్కడికి వచ్చింది. ఈ 36కి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో ఇది ఒరిజినల్ అనమాట. సో మనం పట్టి ఫోల్డింగ్కి కావాలి కదా, ఆ ఫోల్డింగ్ వచ్చేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బోర్డర్ మాకు వద్దు, దీన్ని స్కిప్ చేసేయండి అని చెప్పారు. సో నేను ఇదే పట్టికలాగా పెడుతున్నా, చిన్నగా ఉంది కదా మొత్తం ఇదే బాగా కనబడుతుంది అంటే ఓకే అలా చెప్పేసి ఇది వచ్చేసి 7.25 ఇంచులు ఉంది. ఈ 7.25 ఇంచులకు నేను ఇంకో పావు ఎక్కువ పెట్టుకొని 7 ఇంచెస్కి ఇక్కడ మార్జింగ్ అనేది చేసుకున్నాను. ఇది పట్టికి కూడా ఇందులోనే అన్నమాట. సో ఇక్కడికి నేను కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం పట్టి ఎలా పెట్టుకోవాలనేది డౌట్ ఉంటుంది కదా. సో మనం ఇక్కడికి మాత్రమే మెజర్ చేసాం. వాళ్ళకు ఈ చిన్న బోర్డరే కావాలన్నారు కాబట్టి ఈ బోర్డర్ని ఇలా చేసేసి ఇలా పెడతాను అనమాట లోపలికి. ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేస్తాను. సో ఇలా చిన్న బోర్డర్ అనేది కిందికి వస్తుంది అండ్ మనం ఫోల్డింగ్ చేసింది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఏ మాత్రం కూడా కనిపించదు. ఇలా లంగాకి అయితే ఇలా కుట్టుకోవాలి. అండ్ ఈ ప్లీట్స్ కూడా మన ఇష్టము, 1 ఇంచా 1.5 ఇంచా 2 ఇంచెస్ అది మన ఆప్షన్ అనమాట. సో నేను గేరాకి అయితే 3 మీటర్స్ అనేది తీసుకున్నాను. ఒక శారీ పన్నా అనేది తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చారు. ఈ శారీకి నేను వాళ్ళు చెప్పారు ఒక ఫ్రాక్ను అండ్ క్యాజువల్గా ఒక నార్మల్ ఫ్రాక్ అండ్ బ్లౌజ్ ఈ స్కర్ట్ కావాలని చెప్పారనమాట. సో ఇది పైన నేను బాడీకి అనేది లైనింగ్ పీస్ అనేది తీసుకున్నాను. సో నేను ఇది ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఇంకోటి కూడా ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. అది 3/4 అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు 9.5 యోక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇలా మార్జింగ్ వేసేసుకొని తన మెజర్మెంట్స్ చూసుకుంటూ నైన్ అండ్ హాఫ్ అనేది పెట్టాను. సో కింద కుట్టుకు పైన కుట్టుకు 1 ఇంచ్ అనేది తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 పెడుతున్నా. ఆర్మ్ కూడా 5.5 అనేది పెట్టుకున్నా. చెస్ట్ లూజ్ వచ్చేసి 20 వచ్చేసింది. 20 వచ్చేసింది. సో నేను 12కి పెట్టుకొని మార్జింగ్ అనేది వేసుకున్నాను. 6 పెట్టాను అనమాట. 5.5 నేను ఒక ½ ఇంచ్ పెంచెస్ అయితే పెట్టాను. మేబీ చెప్పలేం లూజ్ టైట్ అనేది వాళ్ళ పిల్లల ఆప్షన్ కదా, కొంతమంది టైట్ వేస్తారు, కొంతమంది లూజ్ వేస్తారు. సో నేను ఒక ½ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాను. ఫిట్టింగ్ అనేది మన ఆప్షన్, ఎలా అయినా లూజ్ అయితే లూజ్, టైట్ అయితే టైట్ ఇలా పెట్టేసాను. ఇది ఫ్రంట్ పార్ట్. సో ఇది మనం లోడింగ్ సైడ్ వేసాం కదా ఫ్రంట్. బ్యాక్ వచ్చేసి 2 ఓపెన్స్ ఉండాలి అండ్ కొంచెం బొద్దు ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టికి ఈజీ అయిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా వేయకుండా. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ అనేది తీసుకోండి. ఇలా కటింగ్ తీసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ అనేది తీసాము. సో మీకు వచ్చేసి 2.5 మెజర్ చేసాము. షోల్డర్ డౌన్ ఒక 3 లైన్స్ ఉంది, 4 ఇంచుకుంది. షోల్డర్ డౌన్ అనేది తీసుకొని ఇప్పుడు ఒక కార్డ్ పెట్టుకొని ఫ్రంట్ వచ్చేసి ఇలా రౌండ్, బ్యాక్ వచ్చేసి కొంచెం హై, మరి డీప్ కాకుండా ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది. సో దీని మీద బాడీ పార్ట్ కూడా అయిపోయింది.